హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు, నా పేరు సురేంద్ర, మా అన్నయ్య పేరు అజయ్, ఆడి పేరు ప్రదీప్. యాక్టింగ్ తింటున్నారు కదా. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు చూసినట్టయితే మేమైతే భీమిలి కొండపైకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. చిట్నివేనా అంటారు, అక్కడికి వెళ్తున్నాం. ఓకే, లెట్స్ చేలో. మా తమ్ముడికి సెల్ ఇచ్చేస్తున్నాను, బండి తీయాలి మళ్ళీ. అసలు ఇదిగో పల్సర్ బండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మీరు చూస్తున్నారు ఫస్ట్ లాగ్ అనమాట. మనం అయితే గేమింగ్ ఛానల్లో లాగ్ ఏంటి అనుకుంటున్నారేమో. అంటే గేమింగ్ అనేది పడిపోయింది. అండ్ ఎవడు పడతాడు ఆడేస్తున్నాడు గేమ్, మళ్ళీ ఎవడు పడతాడు ఆడాలి. బట్ హ్యాకర్లు ఎక్కువైపోయి నాకు ఇంక గేమ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అండ్ ఇది లాగ్ 1 అనమాట. ఇలాంటి లాగ్ చాలా వస్తాయి. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే వెనకాల కొండ ఉంది కదా, కొండ మీదకి అయితే ఎక్కబోతున్నాం. కొండ పైన భీముడి చిట్కినవేన్ అని ఉంటుంది అనమాట. బ్రిటిష్ కాలంలో అక్కడైతే చిట్కినవేన్ కట్టారు. అండ్ మా తాతయ్య కూడా చెప్పారు అక్కడ సీతాదేవి పాదాలు ఉంటాయంట. మరి వెళ్ళి చూద్దాం, ఇప్పటికీ ఆ పాదాలు ఉన్నాయో లేవో చూద్దాం. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఇది అయితే మన భీమిలి అనమాట. మొత్తం ఇది భీమిలి బీచ్. అండ్ ఇప్పుడు మనం కొండపైకి అయితే ఎక్కబోతున్నాం. ఇక్కడ ఇది రెండు కొండలు ఉంటాయి అనమాట. కొండ కిందకి దిగి కింద నుంచి పైకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కొండని చూపెట్టాడు. ఇప్పుడు అంతా ఫ్రంట్ కెమెరా మీద ఉంటుంది, ఎందుకంటే మా తమ్ముడు కెమెరా పట్టుకోడట, ఆడు కూడా కనబడాలంట. ఓకే, చలో గైస్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం అయితే కొండ అయితే కింద దిగబోతున్నాం అనమాట. ఆగండ్రా. ఓకే, చూసుకుంటున్నారు కదా, ఆ కొండపైకి అయితే ఎక్కబోతున్నాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొండ కిందకి దిగాలి, దిగేసి ఆ కొండపైకి అయితే ఎక్కాలన్నమాట. ఓకే, మా తమ్ముడు మా అన్నయ్య ముందైతే వెళ్ళిపోయారు. కెమెరా పట్టుకుంటారంటే లేదు, మేము కనబడాలని క్యామ్ చేతిలో తీసుకున్నారు. ఓకే, తీసి జిప్లో జోబులు పెట్టాను కూడా, జిప్పు కూడా వేస్తాను పడిపోతాను. తాళాలు ఎలకెక్కిపోతున్నారు. మరి చూసుకున్నట్టు చూసారు, అలా ఎలగెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. ఏరి రే ఎలాగెళ్ళిపోతున్నారు. ఇంకా చూస్తున్నారు కదా, ఇది ఒక కొండ అనమాట. ఇది కూడా కొండే పైది. అండ్ మనం ఇప్పుడు ఆ కొండపైకి అయితే వెళ్ళబోతున్నాం. వెళ్దాం. ఊగలిసి వెళ్ళిపోతున్నారు చూడండి. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు, కిందకి వెళ్ళిపోయారు. మనం కూడా కిందకి వెళ్ళాలి. లేకండి, ఉదయాన్నే లెగిసి ఇలాంటి ప్రకృతి మీ ఊర్లు తిరగండి. డబ్బు లేకపోయినా మన ఊర్లు ఉంటాయి కదా, మన ఊర్లో కూడా ఇలా తిరగరండి. అండ్ ఓకే గైస్, చెలువు వాళ్ళు చూసారా ఎలాగ వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. ఇప్పుడు నేను ఒక దిగాలి. అండ్ ఆఖరికి అయితే కిందకైతే వచ్చాం. ఇప్పుడు ఆ కొండపైకి ఎక్కాలి. చూస్తున్నారు కదా, ఇదిగో మన భీమిలి, ఇది అంత భీమిలి బీచ్. అండ్ అక్కడ చర్చి సౌండ్లు వస్తున్నాయి, గంట చర్చి గంటలు. మీకు వినబడుతుందో లేదా గంట? ఆగండి. ఇదిగోనమాట, అదిగోండి కొండపైకి ఎక్కుతున్నారు మా తమ్ముడు అండ్ మా అన్నయ్య. నేను కింద ఉన్నాను. నన్ను పైకి ఎక్కించానంటే ముందు వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు. లాగ్ 1 అండ్ ఎలాంటి లాగులు చాలా వస్తాయి అనమాట. కాస్త ఎలాంటి వీడియోలు కూడా కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, ఎందుకంటే కొంచెం రీచ్ అనేది వెళ్తుంది. ఎందుకు చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కదా నేను. వెళ్తాను ముందుకి. అరే ఇలా ఎక్కలరా మనం. ఇది ఈ రాయేది అదే నేను అలాగే వెళ్ళిపోతారంటే అలాగే వచ్చింది. అసలు అలాగెళ్ళి రావాలి మనం. ఓకే గైస్, ఫైనల్గా అయితే చిన్న ఆ కింద దాటుకొని వచ్చాం అనమాట పైకి. కనబడుతుందా మీకు? కనబడట్లేదు.
పైనుంచి చూపెడతాను. ఓకే, మన భీమిలి బీచ్ ఎంత నీట్గా కనబడుతుంది చూడండి. సూర్యుడు కూడా కనబడట్లేదు, సూర్యుడు వెలుగుగా ఉన్నాడు కిందన. ఇప్పుడు మనం ఆ కొండ నుంచి ఈ కొండకు వచ్చాం. అయిపోయింది, ఆయుష్ వచ్చేస్తుంది, కొండ ఎక్కాల్సి వస్తుంది. క్యామ్ ఉనిన పట్టుకుని ఇచ్చేది. అన్నగారు ఒకసారి క్యామ్ పట్టుకుంటారా? తీరా కింద చూపెట్టు. ఎందుకు మామూలు ఇదంతా కొండను మొత్తం కింద నుంచి పైకి అయితే ఎక్కాం అనమాట. గాలు తీరిపోయింది, ఆయాసం వచ్చేస్తుంది. ఓకే చిలో అక్కడ చూడండి మా అన్నీ ఎలా కూర్చున్నాడు అడిచిపోయి. చూసారు కదా, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అవతల కొండ మీద నుంచి ఇవతల కొండ మీదకి వస్తే వచ్చానమాట. ఇది మొత్తం మన భీమిలి, అది ఇగో అటుపక్క చెరువు అనమాట. ఇటుపక్క వాటర్లా ఉంది కదా, అది చెరువు. మన భీమిలో ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో అన్న మాది కూడా భీమిలో అని కామెంట్ చేయండి గైస్. చూస్తారు గైస్, అవతల కొండ, ఇది రెండో కొండ, మధ్యలో గ్యాప్, ఆ గ్యాప్లో నుంచి మనం వచ్చాం. కనబడుతుంది మీకు మధ్యలో గ్యాప్? కనబడుతుంది. మొత్తానికైతే కొండ ఎక్కా అనమాట. ఇంకా కొండ ముందుకైతే వెళ్ళాలి, వెళ్తున్నారు కదా, పైకి వెళ్తున్నారు కదా, ఆ పైకి అయితే ఎక్కేసి అక్కడ చిటికిన మీద ఉంటుంది. ఇంకా చిన్నది అలా చిన్న చెమట అనమాట. చిన్నది కొండ ఎక్కాం కదా, చిన్న చెమట వచ్చింది. కష్టపడదు. నేను నా పని ఏంటి, 4 సంవత్సరాల నుంచి కూర్చొని గేమ్ ఆడడమే. ఇప్పుడు ఎక్కుతున్నాను కొండలో గిన్నెలో. తెలిసింది ఇంట్లో కూర్చుంటే ఏమవుతుందని. అందుకే అలా చిన్న ప్రకృతి గాలి పీల్చుదామని ఇలాంటి కొండలకి ఎక్కి మీకు వ్లాగ్స్ తీసి చెప్పడదామని ఈ కొండ ఎక్కుతున్నాను. చలో మా అన్న ముందు వెళ్ళిపోతున్నారు చూడండి. ఏరీలు నన్ను ఇక్కడ వదిలేదు, వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. క్యాంప్ పట్టుకుంటారంటే క్యాంప్ పట్టుకోకుండా నా చేతికి ఇచ్చి నువ్వే మాట్లాడుతున్నావు, నువ్వే వీడియో తీయాలని చెప్పేసి నా చేతికి ఇచ్చారు కెమెరా. ఓకే ఎక్కిపోతున్నారు, ఇగో ఉంది, ముందు కూడా చూపెడతాను. అండ్ అన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, కాస్త లైక్ చేయండి, ఎందుకంటే రీచ్ అనేది వస్తుంది అనమాట. చాలా రోజుల తర్వాత నేను వీడియో అయితే పెడుతున్నాను కదా. ఇలాంటి చిన్నది మీరు చిన్న సపోర్ట్ చేస్తారనుకో, నాకు ఇంకా ఇలాంటి వీడియోలు పెట్టాలనిపిస్తుంది. ఓకే నడిచేస్తున్నారు ఎంతలు. కొంచెం కొండలా రాకుండా ఫ్లాట్గా వచ్చింది, నడిచేస్తున్నాను, పర్లేదు. ఎందుకంటే ఎక్కేటప్పుడు కదా దోలు తీరుతుంది, ఫ్లాట్గా ఉంటే పర్లేదు. సగం రూట్కి వచ్చామా. కూర్చున్నారు. ఇంకో కొండ కూడా ఉందమ్మా, ఇదిగోండి మా వెనకాతలు ఇంకో కొండ ఉంది. మొత్తం 3 కొండలు అనమాట, అప్ అండ్ డౌన్. రెండో కొండల మీద ఉన్నాం మేము. అన్న చూసారా కూర్చున్నారు, అన్న. ఓ చెమట కారింగ్స్, ఓ మై గాడ్, వెరీ కస్టమ్స్ యార్. అందుకే అప్పుడప్పుడు ఇంట్లోనే కూర్చోకుండా తిరగాలి అంటారు. తెలిసి వచ్చింది హాస్పిటల్లో జాయిన్ అయ్యాక, ఇంట్లోనే అలా కూర్చొని ఉండకూడదని. 15 రోజులు పడ్డాను హాస్పిటల్లో. ఇంక మళ్ళీ పడాలనే ఆలోచన లేదు. అందుకే గేమ్ ఆడడం తగ్గించా, ఇలా తిరగడం మొదలుపెట్టా. ఈ మధ్యన మా తమ్ముడు స్టార్ట్ చేశాడు గేము, గుంటలతో ఆడుకుంటున్నాడు. గుంటలు ఉంటే చాలు ఫోన్ చేసి సురేంద్ర నేను గుంటలు ఉన్నారు దా గేమ్లోకి అంటున్నాడు. నేను కూడా ఫోన్ చేశాడు కదా అని గేమ్లోకి వెళ్ళిపోయి ఆడుకుంటున్నాను. నన్ను సరదింగుతున్నాడు మా తమ్ముడు, బాగున్నోన్ని. నన్ను సరదింగే మా తమ్ముడు వద్దు అనే మా అన్నయ్య, గేమ్ ఆడొద్దనే మా అన్నయ్య ముందే వెళ్తున్నాడు. ఓరు బాబు చెమట కారింగ్ బ్రో, మీకు కనబడుతుందో లేదో. ఇప్పుడు అలాగే కిందకి దిగాలి, ఇటుపక్క ఎడతవ్వదు, ఇటుపక్క. చలో గైస్, ఇక్కడ సీతాదేవి పాదాలు కూడా ఉంటాయంట. నాకు నిజమో కాదో, ఉన్నాయో లేవో, లేదా రాయిలు పోయాయో చూద్దాం. ఆల్ రీచింగ్ బ్రో, వెరీ కొండ ఎక్కింగ్, కొండ పైకి వెళ్ళింగ్. చూడండి కానీ మంచి వ్యూ కనబడుతుంది వెనకాతల బీచ్. కొండ మీద ఉన్న గాలి వేయట్లేదు ఏంటి నాకైతే అర్థం కావట్లే.
అంతేలే, టైం 9 అవుతుంది కదా, 9 గంటలకి ఎక్కితేలాగా ఉంటుంది. ఓ బాబోయ్, చేతులు కట్టి పీకింగ్ బ్రో, అలా పట్టుకొని నడిచింగినా. ఓహో, నా జోబులో ఉంది, పోతే నడిచి వెళ్ళిపోవడం ఇంటికి. వాటర్ బాటిల్తో వాటర్ కూడా తెచ్చుకోలేదు. కనబడుతుందా వెనకాతల కొండ? ఆ కొండ నుంచి కింద దిగి ఈ కొండ మీదకి ఎక్క, ఇంకా నడాల్సి వస్తుంది. ఎక్కడుందో కనబడట్లేదు, చిటికిన మీద. ఓకే గైస్, షూస్ వేసుకోవడం వల్ల మంచిదైంది. ముళ్ళు వీటిది వాటర్ తెచ్చుకున్నా బాగుంది అనిపిస్తుంది. అందుకే మీరు కూడా ఎప్పుడైనా నడిచేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ ముఖ్యం బిగులు. కాసేపు కూర్చుందాం, చెమటలు ఎక్కింగ్, చెమట కార్ దింగింగ్. ఎక్కడుంది బ్రో సిగ్నల్? ఏ కొండ ఎక్కలే, ఇదే ముందుకెళ్తే వచ్చేది. ఓకే గైస్, కాసేపు కూర్చున్నాం. మా తమ్ముడు చెమట కారట్లే, కానీ ఎందుకు కలిసిపోయాడు నాకు అర్థం కావట్లే. ఫేస్కి చిన్నది క్రీమ్ రాసినట్టున్నాడు మొహానికి, బయలుదేరి ఉదయాన్నే బ్రష్ చేసి. అదిగో నాకు అర్థమైపోయింది, ఈ అంట ముందు నుంచి దెంగింగ్. అప్పట్లో పాండవులు ఉన్నవారు అంట, మరి నాకు తెలీదు. నేను అడిగాను మా తాతని, తాత భీమిలి అని ఎందుకు పేరు వచ్చిందంటే, అప్పట్లో ఉండేవారు పాండవులు, ఇక్కడ తిరిగేవారు, అడివే కదా, అప్పుడు భీమిలిపట్నం అని ఇట్టారు, భీమిడిపట్నం అని ఇట్టారు అన్నాడు. అది అంతవరకు నిజం నాకు తెలియదు. ఫుల్ చెప్పు అంటే నాకే తెలియదు అని అన్నాడు. ఆ ముసలికే తెలియకపోతే మాకు ఇంకేం తెలుస్తుంది. మాకు తెలిసింది చెప్పాం, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందుకే నేను షూ వేసుకొచ్చాను, ఇలా గుచ్చుకొని దిగితే అని. ఏంటి మరి ఇలాంటి కొండలు ఎక్కినప్పుడు ఈ సహజం తమ్ముడు సీరేస్తాయి, గీరేస్తాయి. నువ్వు అలాగా ఓపిక తెచ్చుకొని పైకి ఎక్కాలి అని కోరుతా ఉన్నాను. ఓకే గైస్, బాబు ఎలా పడతారో దూరిపోకు, అన్ని ముళ్ళే. మా తమ్ముడు ప్రదీప్ చెక్సిందంట. అమ్మో చాలా బాధ అనిపిస్తుంది. ఏది అదిగో చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి కొండలు ఎక్కినప్పుడు ఇలాంటివి సహజం అని మా తమ్ముడికి ప్రోత్సహించి ముందుకు పంపిస్తున్నాను. అమ్మా ఇది తినకూడదు, చాలా ఇప్పుడు మనకి స్టామినా అవసరం కాబట్టి ఇది మొత్తం తినాలి మనకి. ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి ఈ ఆకు ఉందా, ఈ ఆకులో నుంచి చాలా వాటర్ అనేది వస్తుంది. నేను సొల్లు చెప్తున్నాను అలాగా, మీరు నమ్మికండి. ఆ ఆకులో నుంచి నీరు ఎందుకు వస్తుంది. ఫైనల్లీ వి కమ్ టు చిట్కిన వేని. ఓకే, నో ప్రాబ్లం, చలో. అమ్మా స్టే వెరీ 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 హార్డ్ కొండెక్కింగ్. సీతాదేవి పాదాలు ఉన్నాయేమో చూడండి, ఇక్కడ ఎక్కడ రాళ్ళ మీద బ్లాక్ దిగినప్పుడు నో ప్రాబ్లం అనుకోండి, పర్లేదు, సింపుల్గా కిందకి వెళ్ళిపోతాం. ఏదైనా తేడా వస్తే డైరెక్ట్గా మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఎక్కడ ఉంది, మా భీమిలిది, అక్కడ తీసుకెళ్ళిపోతాంలేండి, నో ప్రాబ్లం. చలో చికెన్ మీద దగ్గరికి వచ్చా, చూపెడతాం. మనీ ఏదో చెప్తాడంట. అలసట వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు ఒక చిన్న ఫ్రూట్ చూపిస్తాను, అది తిని అలసట మొత్తం పోదు. చెమట వచ్చింది. ఓ మై గాడ్, దిస్ కాల్ బర్ని పళ్ళు. చూసారా గైస్, ఇవన్నీ కుక్క పళ్ళు కొంతమంది అంటారు, కానీ కుక్క పళ్ళు కాదు, బర్ని పళ్ళు. ఇట్స్ బర్ని పళ్ళు, కానీ ఇది తింటే స్టామినా పెరుగుతుంది అని అనుకుంటున్నారా? దిస్ పళ్ళు సొల్లు ఇదంతా ఎవడ పెరగదు, దాన్ని నడుచుకుని నీకు సమ్ దూరం, ఓన్లీ సమ్ దూరం. పుల్లగా ఉందంట. ఆకాశం ఎందుకు చూపెడుతున్నా? ఇగోండి కనపడుతుంది కదా చిటికి. ఓ మై గాడ్, ఫైనల్లీ వి కమ్ టు చిటికిన వేణు. మా తాతలు చెప్పారు అది చిటికిన వేణు అని. అప్పుడు పూర్వ బ్రిటిష్ కాలంలో కట్టారంటది. నేనే కాదు, మీరు చూడాలని లేగా అక్కడికి, అగో మీరు చూడాలని తీసుకొచ్చాను మీ కాడికి. గైస్ మనకి చాలా ద్రోహంగా ఉంది. ఇక్కడ ఎక్కడైనా బొక్క ఉంటే బొక్కలో వాటర్ మ్యాక్సిమం స్టోరేజ్ అయ్యి ఉంటుంది. ఇదిగో కానీ వాటర్ బొక్కలో ఇది మొత్తానికి ఇదంతా నడుచుకొని వచ్చాం. ఇలా ఇక్కడ నడిచి దాహం వేస్తుంది అనుకున్నాం. ఈ లాంగ్ కేవ్స్ ఏమైనా ఉన్నాయా? దోహం కానీ వాటర్ ఉంది. ఇలాంటి బొక్కల్లోనే పాములు ఉంటాయి. పాములు కాదు గైస్, నిధులు ఉంటాయి. వాట్ ఈస్ దిస్? నేను చెప్పింది సొల్లని మీకు తెలుసు, కానీ మేము చెప్పాలి, సరేనా? అప్పుడు వీడియో లాంగ్ అవుతుంది గైస్. ఓకే,
మరి ఆ బొక్కలో వాటర్ తాగమేస్తే తాగొచ్చు, కానీ నా దాహం వేసినా నేను తాగలేను, ఎందుకంటే నా జీవితం ఇంకా ఉంది కాబట్టి. మరో వీడియో తీయడానికి మీకోసం నేను ఉండాలి కాబట్టి. ఎస్, దిస్ ఈస్ భీముడు చిటికిన వేణు. భీముడు ఫింగర్. యా, చిటికిన వేణు మీన్స్ లిటిల్ ఫింగర్. యా, లిటిల్ ఫింగర్. యా గైస్ ఇట్రండి. సీ యు నో దిస్ ఇదేంటి తెలుసా మీకు? తెలుసా? తెలిస్తే మీకు తెలుసుకోవాలనుకుంటే రెండింటి మధ్య ఇది ఒక్కటి అడేస్తే ఇదేంటో మీకు తెలిసిపోద్ది. ఎందుకంటే దాన్ని మా తాతలు చెప్పారు, ఈ రెండింటి మధ్య దీన్ని నగిలేస్తే వాళ్ళకి వీళ్ళకి తగులు అవుతాయి అంట, అలా అవుతూనే ఉంటాయట. ఇది ఏంటో తెలుసా? ముళ్ళపంది అంటారు తెలుసా? ముళ్ళపంది ఇలా రోమాలు పైకి ఎత్తుకుని ఇలా ఇలా గుచ్చుకుంటాయి అన్నమాట. ఇవి ముళ్ళపంది, ఇవి ముళ్ళపంది ఎంటుకలు. వస్తున్నారు కదా, చిటికిన వేలకి వచ్చేసాం, చిటికిన వేలకైతే దగ్గరికి అయితే వచ్చేసాం. ఎగరాలి, ఇలా ఎగరాలి అన్నమాట చిన్న చిన్న వచ్చినప్పుడు. ఓకే, ఇక్కడ సీతదేవి పాదాలు అన్నారు, నాకు ఎక్కడ కనబడలేదు, కనబడితే చూపెడతా. ఎక్కడైనా కనబడ్డా సీతదేవి పాదాలు? వర్షాలు పడి ఎండకి ఎండి నాచు పట్టి ఉందా? ఓకే, వీఆర్ షోయింగ్ టు సీతదేవి పాదాలు. ఏది? ఇది బ్యాక్ సైడ్, ఇది బుట్టిన వేలు, అది చిటికిన వేలు, ఇది అదేంటది. నా సబ్స్క్రైబర్ నీకు అలా కనబడ్డారు అయితే బ్రో. రెండోది అవి ఏం పాదాలు కాదు, అవి గొయ్యిలకి తేల్చి నడిచింది సీతాదేవి. సీతదేవి పాదాలు లేవు కదా, మరి నాకు కనబడలేదు. మా తాత పైన కొండపైన ఉంటారా పాదాలు అని చెప్పాడు, కానీ నాకు కనబడలేదు. కనబడితే మీకు చూపెడదాం. నాకు కనబడలేదు, నేను ఎతకాలంటే టైం పడుతుంది, కానీ ఎతకలేదు. సీ మై భీముడి చిటికిన వేణు. ఇప్పుడు కట్టరు కూడా ఉంటుంది అనుకుంటాను, నేను చూస్తాను. ఇక్కడ ఉంటుందబ్బా, ఇది బ్రిటిష్ వాళ్ళు బోర్డు ఉంటుంది. ఇది బ్రిటిష్ కాలంలోని పూర్వకాలం బ్రిటిష్ కాలంలో చిన్న చిన్న ఇటుకలు. నెక్స్ట్ ఏమైనా చెక్కలే అనుకుంటే ఇలాంటి రాతి. చీకటి కనబడుతుంది. ఇది చూసినా, ఇది బ్రిటిష్ ఇటుక బెడ్డ. ఈ బ్రిటిష్ వాళ్ళు కట్టారు. ఇంటికి బెడ్ కాదే సార్, రాయి అంట, రాయ బ్రిటిష్ వాళ్ళు కట్టారు. ఇది అప్పుడు డిజైన్స్ ఏంటి ఉండవు. మరి మేము ఇలా కొండ ఎక్కాము, మరి అలా ఇటుక బెడ్లు అట్టుకుని ఎలా ఎక్కారు నాకు అర్థం కావట్లేదు. కొంపదీసి ఇక్కడ ఇటుకి బెడ్లు చేసి ఉండొచ్చేమో. ఓకే, మట్టి తెచ్చి ఇటుకే కదా. ఓకే గైస్, ఓకే ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరాలోకి వద్దాం. ఓకే గైస్, మొత్తం మనం ఫైనల్గా అయితే కొండ అయితే ఎక్కేసాం అనమాట. భీముడు చిటికిన వేణు మీరు కూడా చూసుంటారు. అండ్ మా చిన్నప్పుడు నేను ఆ చిటికిన వేణు చూసి నిజంగా చిటికిన వేణు ఏమో అనుకున్నాను, అంటే నిజంగా భీముడిదేమో అనుకున్నాను. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తెలిసింది అది భీముడిది కాదు, దివిసలు అంటానంటే బ్రిటిష్ వాళ్ళు కట్టించారని. అండ్ మా తాతను అడిగాను, ఇది మనకు తెలియదు కదా దీని గురించి, మనం అప్పుడు పుట్టలేదు. మా తాతని అడిగితే దీన్ని అన్నాడు చిటికిన వేణు అసలు దేనికి కట్టారు చిటికిన వేణు అంటే నాకు తెలియదు, చిటికిన వేణు కట్టారు అంతే అని నన్ను చెప్పాడు. నాకు కూడా అదే తెలుసు కాబట్టి మీకు అదే చెప్తున్నాను. అంటే ఇక్కడ సీతాదేవి పాదాలు కూడా ఉంటాయంట, బట్ నాకు ఎక్కడ కనబడలేదు ఇంకా దీని దగ్గర. అండ్ ఓకే, మాట్లాడతా, ఆడేం మాట్లాడంట, నేనే మాట్లాడతాను. మై బ్రదర్ అజయ్. అండ్ మొత్తానికైతే పైకైతే ఎక్కేసాను అనమాట. కింద వీడియో దిగింది నేను పెట్టట్లేదు, ఎందుకంటే పైనుంచి మీకు చూడబోతుకి చాలా లెంత్ అయిపోయింది. అండ్ ఇక కిందకి వెళ్ళింది కూడా ఇలా దిగాలి, అలా దిగాలని చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. మీరు చూసారు కదా ఆ కొండ నుంచి మళ్ళీ ఇప్పుడు నేను దిగిపోవడమే. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే, మీకు ఎలాంటి వీడియోలు కావాలో, ప్రాంక్సా లేదంటే ఎలాంటి వీడియోలు, ఇలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ చేసి భీముడి వైపు నుంచి మీరు ఏది కావాలన్నా మా వాడు కట్ చేసి ప్లే చేస్తాడు. ఎందుకంటే మన సైడ్ నుంచి మీ సైడ్ నుంచి ఎలాంటి వీడియోలు కావాలో చెప్పారనుకోండి, అలాంటి వీడియోలు ట్రై చేద్దాం. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం పెద్ద కోరికలు కోరకండి. అన్నున్నోడు అన్ని ఊర్లు తిరుగుతాడు, ఏం లేనోడు ఉన్న ఊరిలోనే తిరుగుతాడు, ఊరి మీద తిరుగుతాడు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ గైస్. కట్ చేసి లాస్ట్ మా ఓడు లవర్ వదిలేసింది, ఎందుకు ఊరి మీద తిరుగుతున్నాడు. ఆ లవర్ అంటే నేను ఎందుకు ఇక్కడికి వస్తాను.